సరే మీరంటే ఆయనకి మొదటి నుంచి అత్యంత సన్నిహితులు కాబట్టి మీరు వెళ్ళగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఆయన మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. బట్ చాలా మందికి ఆ యాక్సెస్ ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. దాంతో పార్టీలో చాలా మంది కూడా అయోమయంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? పార్టీలో ఉండాలా? వేరే పార్టీకి వెళ్ళాలా? లేదా? ఇవన్నీ కూడా అయోమయంలో ఉంటున్నారు కదా! వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా! బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలకు కేసీఆర్ యొక్క పని విధానం తెలుసు. ఆయన ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు పోట్లాడాలో, ఎప్పుడు బయట పడి అంశాలు ఉంటాయో తెలుసు. కాబట్టి మేమేమి పరేషాన్ కావట్లే, మాకేం అర్థం కాకుండా లేదు. మా ఎమ్మెల్యేలకు కానీ, మా ఎమ్మెల్సీలకు కానీ, మా యొక్క అధ్యక్షులకు కానీ, మా యొక్క క్యాడర్ కానీ అర్థం కానిది ఏంటంటే, కొత్త బిచ్చగాళ్ళకి ఎవరైతే ఉన్నారో కొద్దిమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇలా వాళ్ళకు ఉన్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏంది నేనేం మాట్లాడతలేడు, మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అశ్లీలంగా మాట్లాడినా, మొత్తం అబ్యూజ్ చేసినా కూడా మాట్లాడట్లేదంటే వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఎవరు ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్తున్నారు. వారు సమాధానం చెప్పేది అవసరం అనుకున్నప్పుడు వారు కూడా సమాధానం చెప్తారు. సో చాలా మంది పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా చూసి పరిణామాల పరిస్థితుల్ని బట్టి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అనేది జరుగుతుంది. సో పార్టీ మారే వాళ్ళని కౌశిక్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. ఎందుకు మారుతున్నారు, ఏం చూసుకొని మారుతున్నారు, ఎలా మారుతున్నారు, ఇవన్నీ నిజంగా కౌశిక్ రెడ్డి గారికి అడిగే హక్కు అర్హత ఉన్నాయంటారా? ఆయనే పక్క పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలోకి వచ్చారు కదా, ఇవాళ ఎట్లా ఆయన మాట్లాడుతారు? కౌశిక్ రెడ్డి గారికే కాదు, ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఓట్లేసిన ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. కౌశిక్ రెడ్డి గారు మా దగ్గరికి పక్క పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఏ పోస్ట్ రాలే, పోస్ట్ రాలే. ఆయనే మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉన్నప్పుడు కూడా ఆయన టికెట్ ఇవ్వలే. ఇవ్వకపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు, గెలిపించడానికి ప్రయత్నం చేసిండు హుజురాబాద్ ఉప ఎన్నికలు. ఆ తర్వాత తనకు అవకాశం ఇస్తే దాన్ని గెలుచుకొని వచ్చాడు. కాబట్టి ఇతర పార్టీలకు వెళ్ళి రావడానికి పోవడానికి మేము అభ్యంతరం కూడా చెప్పట్లే. నీ సిద్ధాంతం ఈ పార్టీది నచ్చనప్పుడు, ఇక్కడ విధానాలు నచ్చనప్పుడు నువ్వు వెళ్ళవు. ఎప్పుడు వెళ్ళు? ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వెళ్ళొద్దు, ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు వెళ్ళదు. ఓకే వెళ్దామని అనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళండి. గతంలో మీరేం చేశారు మరి? మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఆనాడు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ యొక్క లెజిస్లేచర్ పార్టీని మాలో విలీనం చేశారు. వాళ్ళు కూడా ఈ రోజున అంత దమ్ముంటే అంతమందిని తీసుకొని వాళ్ళకి వస్తానంటే తీసుకుపోమనండి, అంతే తప్ప మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలంటున్నాం. మా దగ్గర నుంచి పోయినప్పుడు కూడా రాజీనామా చేసిపోవాలంటున్నాం. విలీనం వేరు, పార్టీ చట్టబద్ధంగా విలీనం చేసుకున్నాం, దాన్ని ఎవడు క్వశ్చన్ చేయలే. నోబడి క్వశ్చన్ డస్. కాబట్టి వాళ్ళు దానికి దీనికి సేమ్ చేసిన అనుకుంటున్నాం, తప్పది. వాళ్ళ దగ్గర 15 మంది ఉంటే 2/3 మెంబర్స్ మా దగ్గరికి జాయిన్ అయ్యారు. వాళ్ళ ముందు వద్దనుకున్నాం, చాలా మంది అబ్జెక్షన్ చెప్పింది. కానీ పార్టీగా విలీనం అవుతున్నప్పుడు వద్దనడం ఎందుకు? తెలంగాణలో మళ్ళా వాళ్ళది వస్తో రాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మన దగ్గరికి అందరు కలిసి వచ్చారు. అభివృద్ధి కోసం మేము వస్తున్నాం అని చెప్పేసి అన్నారు, మీతో నడుస్తాం అని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళందరూ నడిచిండ్రు, వాళ్ళందరూ కూడా మళ్ళీ టికెట్స్ ఇచ్చి మనం చేసుకున్నాం. వాళ్ళు కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోయారు. అంతేగాని ఎమ్మెల్యేగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నికైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొమ్మంటున్నాం. కేసీఆర్ నచ్చకున్నా, బీఆర్ఎస్ నచ్చకున్నా, కాంగ్రెస్ నచ్చినా వెళ్ళండి, రాజీనామా చేసుకోండి. ఒక్క కౌశిక్ రెడ్డికే కాదు, మా అందరికీ హక్కు ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క మామూలు కార్యకర్తకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఇతర పార్టీలోకి ఊసర వెళ్ళేలాగా మారిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అడిగే హక్కు, తిట్టే హక్కు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పింది, ఇంకా రాళ్లతో కొట్టాలన్నాడు. మేము రాళ్లతో కొట్టట్లే, ఇంకా ఇప్పుడు ఆయనే మనం ఫోర్స్ చేసి కొట్టిస్తారో మాకు తెలియదు, కానీ ఆయనే చెప్పిండు ఎవరైనా పార్టీ మారితే ఖచ్చితంగా రాళ్లతో కొట్టండి అన్నాడు. మేము అంత తీవ్రంగా మేము మాట్లాడలే, కానీ రాజీనామా చేసిపో బాబు అని చెప్పేసి అంటున్నాం. ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏదైతే ఉందో పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా అనిపించలేదా? ఆయన అరకపూడి గాంధీ గారి మీద మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, మొన్న సంజయ్ గారు మాట్లాడిన మీద కానీ, ఇవన్నీ కూడా పార్టీకి ఎక్కడ ఇబ్బంది లేదా? పార్టీకి ఏమి ఇబ్బంది లేదండి. గాంధీ గారి మీద మాట్లాడినా, ఇంకోరి మీద మాట్లాడినా వాళ్ళందరూ కూడా పార్టీని ముంచి మోసం చేసి ఈ యొక్క అనేక మంది వేలాది మంది కార్యకర్తల యొక్క కష్టంతో వాళ్ళు గెలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. ఇలా కౌశిక్ రెడ్డి వాయిస్ కొద్దిగా గట్టిగా మాట్లాడచ్చు, మేము కొద్దిగా తక్కువ మాట్లాడచ్చు, మా అందరి యొక్క అభిప్రాయం అదే. సంజయ్ అనే అతన్ని ఒక నాయకునిగా తీర్చిదిద్ది మొత్తం చేసిన తర్వాత ఆయన ఏదైనా మాట్లాడవచ్చు.
నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా మాట్లాడతాడండి అక్కడ? అది మాట్లాడితే ఆయన మీద కేసు పెడతారా? ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డికే అరుణ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమావేశంలో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడండి, మేము కేసు పెట్టినామా? ఇదే రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ ఉంటే ఆయన మైక్ గుంజుకొని ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడండి, మేము కేసు పెట్టినామా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ పట్టణంలో మీటింగ్ అవుతున్నప్పుడు జగదీష్ రెడ్డి గారి మీద గట్టిగా మాట్లాడి మైక్ గుంజుకునే పని చేసిండు, మేము కేసు పెట్టినామా? రాజగోపాల్ రెడ్డి గారు మునుగోలులో రేషన్ కార్డు వంచుతుంటే నువ్వెట్లా వస్తావు అని చెప్పేసి ఆయన చేతుల నుంచి గుంజుకొని అది చేసిండ్రు, మేము కేసు పెట్టినామా? అంటే నువ్వు మాట్లాడితే కేసులు పెడతావా? మేము ఇక్కడ పోయి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, జిల్లా అభివృద్ధి సమావేశంలో మాట్లాడుతున్నా చెప్పేసి ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదని చెప్పిండు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు కదా. రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇంకా చెప్తున్నావు సిగ్గు లేకుండా ఇంకా చేరలేదని చెప్తున్నావు. చేరినావు కదా, మరి చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడుతుంటావు? ఆ విధంగా కేసు పెడతాడా? ఆర్డీఓ అనేది అన్నాడు, ఆర్డీఓ సంబంధం లేదు, ఆయన చూడడం కూడా చూడలే. ఇక్కడ ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోతే ఏసీపీ పారిపోతాడు, సిఐ పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆపి నువ్వు తీసుకోబాబు అని చెప్పేసి అంటే కేసు పెడతారా? పోలీసులతో దుష్ప్రవర్తనని. అదేవిధంగా ప్రతిరోజు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గట్టిగా మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేస్తావు, నువ్వు మాట్లాడవచ్చా? బూతులు మాట్లాడవచ్చా? నువ్వు నీ మంత్రులు ఇష్టమైనట్టు మాట్లాడచ్చు, అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడచ్చు. అదేవిధంగా గాంధీ వచ్చి ఈయనని అటాక్ చేసిండు, వీళ్ళ ఇంటి మీదకి వచ్చి వీళ్ళు మొత్తం చేసిండు, వాళ్ళ మీద కేసులు పెట్టలే. అదే ఇంటికి దాడి చేస్తుండు వీళ్ళని పరామర్శిద్దాం అనిపోతే ఇలా మా ఎమ్మెల్సీ రాజు మీద హరీష్ గారి మీద కేసులు పెడతారా? ఇదెక్కడి నీతి, ఇదెక్కడి పోలీసు? పోలీస్ వ్యవస్థ పూర్తిగా మేము ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే, ఇటువంటి పిచ్చి కేసులు పెట్టించలే. ఇవాళ పిచ్చి కేసులు పెడుతున్నారు, అక్రమంగా పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఓకే ఫైన్, ఎన్ని పెట్టినా కూడా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద ఆధారపడి వీలైనంత వరకు కొంత రిలీఫ్ వస్తుంది.